హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలలో నీట్ యూజీ 2025 క్వాలిఫైడ్ విద్యార్థులకు ఎంబీబీఎస్ మొదటి రౌండ్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీట్ అలాట్మెంటు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ చేయటం జరిగింది. విద్యార్థులందరికీ కూడా మెసేజ్లు కూడా పంపడం జరిగింది. 25వ తేదీ కానీ 26 కానీ రిలీజ్ చేస్తారేమో అని అనుకున్నాం, కానీ ఒకరోజు ముందుగానే 24వ తేదీ సీట్ అలాట్మెంట్ చేయటం అభినందనీయం. ఎందుకంటే విద్యార్థులందరికీ కూడా ఈ వీడియో ద్వారా సీట్ అలాట్మెంట్ గురించి, కళాశాలలో ఎప్పుడు జాయిన్ అవ్వాలి దాని గురించి, తర్వాత ఈ కట్ ఆఫ్ పైన బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తాను. ఎందుకంటే రిజల్ట్ వచ్చిన తర్వాత అన్నీ మనం చెక్ చేసుకొని హడావిడిగా చేస్తున్నాం కాబట్టి ఏదైనా కొద్దిగా లోటుపాట్లు ఉంటే మాత్రం దయచేసి అడ్జస్ట్ చేసుకోండి. మళ్ళీ రేపు నిదానంగా ఈ కట్ ఆఫ్ పైన కూడా పెడతాం. ప్రస్తుతం కట్ ఆఫ్ అయితే ఎంత నిలిచిందో దానిపైన బ్రీఫ్గా 1.5 మార్కులు అయితే డిఫరెన్స్ ఏదైనా ఉంటే కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే రేపు మనకి మళ్ళీ డీటెయిల్గా అంత టైం లేదు కాబట్టి ఎంత స్పీడ్గా చూడాలో, కట్ ఆఫ్ ఎన్ని మార్కులు నిలిచింది అంత స్పీడ్గా చూసాం. కాకపోతే విద్యార్థులందరికీ కూడా సీటు పొందిన వాళ్ళకి ఈ వీడియో ద్వారా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ వీడియో ద్వారా ప్రతి విద్యార్థికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం ఏదైతే చెప్పామో కట్ ఆఫ్ మార్కుల గురించి, సేఫ్ మార్కులు ఎన్ని మార్కులు వస్తే విద్యార్థి సేఫ్గా ఉంటాడు అని చెప్పాం. ఎన్ని మార్కులు వరకు సీటు ఎక్స్పెక్ట్ చేయొచ్చో కూడా చెప్పాం. ఇక్కడ ప్రతి విద్యార్థికి కూడా మనం చెప్పినట్లుగా ఓపెన్ కేటగిరీలో విద్యార్థులకు కొద్దిగా బాధ కలిగించే విషయమే. ఓపెన్ కేటగిరీలో విద్యార్థులకు, ఎస్సీ కేటగిరీ విద్యార్థులకు, ఎస్టీ కేటగిరీ విద్యార్థులకు మీరు ఎక్స్పెక్ట్ చేసిన మార్కుల కన్నా కట్ ఆఫ్ అయితే ఎక్కువగా ఉంది. మీరు ఎక్స్పెక్ట్ చేసిన మార్కుల కన్నా నేను ఎక్స్పెక్ట్ చేసింది అయితే ఓకే. ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేసింది, నేను చెప్పింది ఎస్సీ ఎస్టీకి అయితే అదేవిధంగా వచ్చాయి. కానీ ఎస్టీ విద్యార్థులకు ముఖ్యంగా మీరు ఎక్స్పెక్ట్ చేసిన మార్కుల కన్నా కానీ కట్ ఆఫ్ అయితే ఎక్కువగా వచ్చింది. 2 రీజన్లు. ఓసీ విద్యార్థులు కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసే మార్కుల కన్నా ఎక్కువగానే వచ్చింది. మనం ఏదైతే చెప్పామో 500 మార్కులు వస్తే సేఫ్ అని, ఆ విద్యార్థులందరూ కూడా ఓపెన్ కేటగిరీలు వాళ్ళు సేఫ్గానే ఉన్నారు. 500 మార్కులు వచ్చిన వాళ్ళ విద్యార్థికి ఖచ్చితంగా ఎస్వియు రీజన్లో నంద్యాల మెడికల్ కళాశాలలోను, అదేవిధంగా ఏయు రీజన్లో ప్రైవేట్ ఏ కేటగిరీలోను అతను సీటు సంపాదించుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇంకా కూడా కట్ ఆఫ్ తగ్గుతుంది కాబట్టి గవర్నమెంట్ కళాశాలల్లో అటు ఎస్వియు రీజన్లోను అటు ఏయు రీజన్లో కట్ ఆఫ్ అయితే ఎక్కువగా ఉంది. ఎందుకంటే మనం కూడా దాదాపు ఎస్వియు రీజన్లో 490, ప్రైవేట్ ఏ కేటగిరీ కట్ ఆఫ్ చెప్పాం 488 వరకు కూడా సీటు వస్తుందని చెప్పాం. కానీ ఓపెన్ కేటగిరీలో 488 వరకు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇంకా కూడా తగ్గుతుంది. ప్రస్తుతం కట్ ఆఫ్ అయితే మనం కట్ ఆఫ్ వివరాలు అయితే తెలియజేస్తున్నాను. ఎస్వియు రీజన్లో 482 మార్కులకి ఓపెన్ కేటగిరీలో కట్ ఆఫ్ నిలవడం జరిగింది. ఎస్వియు రీజన్లో ఒక్కసారి ఈ ఫిగర్స్ మీరు ఒక్కసారి చూడండి. ఎస్వియు రీజన్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి గవర్నమెంట్ కళాశాలలు ఇచ్చాం, ఏయు రీజన్ రైట్ సైడ్ వచ్చేసి గవర్నమెంట్ కళాశాలలు ఇచ్చాం. ఎస్వియు రీజన్లో 482 మార్కులకు వచ్చేసి కట్ ఆఫ్ నిలిస్తే ఏయు రీజన్లో 501 మార్కులకు కట్ ఆఫ్ నిలిచింది. బీసీఏ కేటగిరీలో 446 మార్కులకి ఎస్వియు రీజన్లో కట్ ఆఫ్ నిలిస్తే ఏయు రీజన్లో 467 మార్కులకి నిలవడం జరిగింది. అదేవిధంగా బీసీబీలో 450 మార్కులకి ఎస్వియు రీజన్లోను 456 మార్కులకి ఏయు రీజన్లోనూ కట్ ఆఫ్ నిలవడం జరిగింది. బీసీసీ 430 ఎస్వియులోను ఏయులో 470, బీసీడీ 443 ఎస్వియులు 484 ఏయు రీజన్లో, బీసీఈ 450 ఎస్వియులోను 421 ఏయులు. మనం బీసీ కేటగిరీ గురించి ముందుగానే చెప్పాం. బీసీ కేటగిరీ ఏయు రీజన్లో చాలా తక్కువ ఉంటుంది, బీసీడీ కేటగిరీ ఏయు రీజన్లో ఎక్కువగా ఉంటుంది అని కూడా మనం ముందుగానే చెప్పాం. అదేవిధంగా SC1
కేటగిరీలో ఎంతమంది ఏదైతే రాష్ట్రంలో ఉన్నారో ఒక 15 మంది అయితే ఉన్నారో 15 మందికి సీట్లు వచ్చినాయని వినికిడి వినపడతా ఉంది. కళాశాలలో అయితే నేను కట్ ఆఫ్ కళాశాలలు చూస్తే అందులో ఆ మార్కులు కనపడలేదు. 15 మంది ఉంటే 15 మందికి కూడా SC1 కేటగిరీలో సీట్ వచ్చిందని తెలుస్తూ ఉంది. కాకపోతే ఏయూ రీజన్లో 388 మార్కులకి SC1లో సీట్ వచ్చింది. SVU రీజన్లో కనపడలా నాకు ఇంకా ఫిగరు. SC2లో 415 మార్కులకి SVU రీజన్లోను, 413 మార్కులకి ఏయూ రీజన్లోను. అంటే SVU రీజన్లో ఎక్కువ కట్ ఆఫ్ ఉంది 415 మార్కులకి, ఏయూ రీజన్లో 413 ఉంది. SC3కి 420 మార్కులకి SVU రీజన్లో కట్ ఆఫ్ ఉంటే ఏయూ రీజన్లో కూడా ఇంచుమించుగా 417 18కు ఉన్నట్టుంది. అది కూడా నాకు ఫిగర్ కరెక్ట్గా కనపడలే. SC3కి ST 378 SVU రీజన్, 397 ఏయూ రీజన్. ఏయూ రీజన్లో ఇంకా తగ్గాలి కానీ ఈసారి ఎక్కువగా ఉంది ST కట్ ఆఫ్. ఇక్కడ విద్యార్థులకు సంతోషకరమైన విషయం ఏమంటే BC విద్యార్థులు కట్ ఆఫ్ తగ్గింది. ఈ సంవత్సరం BC విద్యార్థులకు వాళ్ళు ఊహించిన దానికన్నా తక్కువగా కట్ ఆఫ్ తగ్గింది. ఎందుకంటే గవర్నమెంట్ కళాశాలల్లో కూడా BC విద్యార్థికి మనం 460 నుండి 475 మార్కుల లోపల సేఫ్ చెప్పాం. మనం BC విద్యార్థులు 460 నుండి 475 సేఫ్ మార్కులు చెప్పాం. ఖచ్చితంగా వాళ్ళకి సీట్ వస్తుంది. ఎక్కడనేది అది గవర్నమెంటా లేకపోతే ప్రైవేట్ అనేది చెప్పలేదు. OC 500 మార్కులు సేఫ్ చెప్తే BC వచ్చేసి 460 నుండి 475 చెప్పాను. 448 పైన వచ్చిన వాళ్ళందరూ కూడా సీటు ఎక్స్పెక్ట్ చేయొచ్చు చెప్పాను. BC 440 పైన వచ్చిన వాళ్ళు కూడా సీటు ఎక్స్పెక్ట్ చేయవచ్చు, అది కూడా చెప్పాను. ఎక్స్పెక్ట్ చేయవచ్చు అని. కాకపోతే ఇక్కడ BC కేటగిరీకి సంతోషమే, చాలా మందికి పాపం విద్యార్థులకు మంచి జరిగింది BC కేటగిరీలో. ఇక గవర్నమెంట్ కళాశాలల్లో SVU రీజన్లో 498 ఓపెన్ కేటగిరీ, అంటే దాదాపు గవర్నమెంట్ కళాశాలల్లో 500కి రీచ్ అయింది. ఏయూ రీజన్లో 514 OC కేటగిరీ. BCAలో 464 గవర్నమెంట్ మెడికల్ కళాశాల, అది కూడా సెల్ఫ్ ఫైనాన్స్ కళాశాల కట్ ఆఫ్ నేను చెప్తున్నది. సెల్ఫ్ ఫైనాన్స్ కళాశాలలో కట్ ఆఫ్ BCA 464, 488 వచ్చేసి ఏయూ రీజన్. SVU రీజన్లో BCB 470 అయితే 477 ఏయూ రీజన్. BCC 457 SVU అయితే 494 ఏయూ రీజన్. BCD 469 SVU రీజన్ అయితే 504 ఏయూ రీజన్. BCE 463 SVU రీజన్ అయితే 436 ఏయూ రీజన్. ఇక SC1 388 ఏయూ రీజన్, 445 గవర్నమెంట్ కళాశాల కట్ ఆఫ్. ఇక SC2 455 మార్కులకి పాపం SVU రీజన్లో 455 మార్కులకు గవర్నమెంట్ కళాశాల అంటే వాళ్ళకు కొద్దిగా ఎక్కువే ఈ సంవత్సరం. గత సంవత్సరంతో వద్దు, ఈ సంవత్సరం 455 అంటే ఎక్కువే. నేను చెప్పాను, నాకు SC విద్యార్థులే ఎక్కువ కామెంట్లు పెడుతున్నారు, మంచి మార్కులు వచ్చాయి, ఈ కట్ ఆఫ్ ఎంత ఎక్కువ ఉంటుందో తెలియదని కూడా నేను పదే కూడా చెప్పాను. SC విద్యార్థులు ఎక్కువ మంది ఆ విధంగా కామెంట్లు పెట్టారు. SC2లో 455, SVU రీజన్ అయితే 439కి ఆడ ఏయూ రీజన్లో తగ్గింది. గవర్నమెంట్ కళాశాల SC3 437, 455 ఏయూ రీజన్, 437 వచ్చేసి SVU రీజన్లో. ST కేటగిరీలో 408కే గవర్నమెంట్ కళాశాల అక్కడ ఏయూ రీజన్లో సీట్ రావడం జరిగింది. కాబట్టి విద్యార్థులందరూ కూడా రేపు మధ్యాహ్నం 3 గంటల తర్వాత, అంటే 25వ తేదీ ఆగస్టు 2025 మధ్యాహ్నం 3 గంటల తర్వాత సీట్ అలాట్మెంట్కి సంబంధించి మీ లాగిన్ వెబ్సైట్లో అలాట్మెంట్ లెటర్ ప్రింట్ తీసుకోవాలి. 10,600 రూపాయల ఫీజు. రేపు మధ్యాహ్నం 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటల తర్వాత మీరు ప్రింట్ తీసుకుని 29వ తేదీ మధ్యాహ్నం 4 గంటల లోపల మీరు ఖచ్చితంగా
కళాశాలలో జాయిన్ కావాలి. లేకపోతే జాయిన్ కాకపోతే మళ్ళీ మీకు ఛాన్స్ ఉండదు. ప్రతి విద్యార్థికి ఇది నేను పదే పదే చెప్తున్నాను. కంపల్సరిగా మీకు నచ్చకపోయినా జాయిన్ అయిపోండి. మళ్ళీ ఫ్రీ ఎగ్జిట్ వచ్చినప్పుడు కావాలంటే మీకు నచ్చకపోతే బయట వచ్చేసేయండి. కంపల్సరిగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. కాబట్టి 29వ తేదీ లోపల 4 గంటల లోపల మీరు జాయిన్ కావాల్సి ఉంటుంది. కాబట్టి 29 మర్చిపోండి, 28 లోపలే జాయిన్ అయిపోండి. పండగలు, వినాయక చవితి అవన్నీ మీరు పక్కన పెట్టేసి మొట్టమొదట మీరు కళాశాలలో జాయిన్ అయిపోండి ఇమీడియట్లీ. వీలుంటే రేపు మధ్యాహ్నం 3 గంటలకు ప్రింట్ తీసుకొని రేపు మధ్యాహ్నమే 5 గంటల లోపల కూడా వెళ్ళిపోవచ్చు. లేకపోతే ఎల్లుండు ఉదయం వెళ్ళిపోవచ్చు. 26వ తేదీ ఉదయం వెళ్ళేసి జాయిన్ కాండి. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా సెప్టెంబర్ 5వ తేదీ నుండి వాళ్ళ క్లాసులు బిగిన్ అవుతాయి. ఈ లోపలే సెకండ్ రౌండ్ కూడా సీట్ అలాట్మెంట్ ఉండొచ్చు. మేనేజ్మెంట్ కోటాలో కూడా ప్రతి విద్యార్థికి సీట్ అలాట్మెంటు సెప్టెంబర్ 5 లోపల అయిపోతుంది మొదటి రౌండ్. ఈ రేపు ఎల్లుండు వెబ్ ఆప్షన్స్ కూడా వాళ్ళకి ప్రయారిటీ లిస్టు, వెబ్ ఆప్షన్స్ మేనేజ్మెంట్ కోటాలో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే 29వ తేదీ తర్వాతే 90% మేనేజ్మెంట్ కోటాలో వెబ్ ఆప్షన్స్ కానీ సీట్ అలాట్మెంట్ కానీ ఉంటుంది. సెప్టెంబర్ 5 లోపల వాళ్ళకు కూడా జాయినింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా ఇదే మొదటి రౌండే స్టే వేకెన్సీ రౌండ్ వరకు ఇంకా కట్ ఆఫ్ తగ్గుతుంది. మనం చెప్పిన కట్ ఆఫ్ ఎస్వియు రీజన్లో దాదాపు 482 ఉంటే 470 మార్కుల వరకు కూడా సీట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 465 పైన వచ్చిన వాళ్ళందరూ కూడా సీటు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓపెన్ కేటగిరీలో. ఖచ్చితమని మనం చెప్పలేము. ఏయూ రీజన్లో 501 అంటే దాదాపు 480 మార్కులు పైన వచ్చిన వాళ్ళందరూ సీటు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే ఖచ్చితంగా మనం చెప్పలేము. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా ఇంకా నా స్టే వేకెన్సీ రౌండ్ వరకు కట్ ఆఫ్ అయితే తగ్గుతుంది. ఓపెన్ కేటగిరీ కానీ వివిధ రౌండ్లో కట్ ఆఫ్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి హోప్ పెట్టుకోండి. 10 మార్కుల వరకు ఖచ్చితంగా నమ్మకం పెట్టుకోవచ్చు. దాదాపు కూడా మొదటి రౌండ్లో దాదాపు సీట్ల భర్తీ అనేది దాదాపు జరిగినట్లే ఉంది అని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. సీటు పొందిన విద్యార్థులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, సీట్ రాని విద్యార్థులు బాధపడాల్సిన అవసరం లేదు. ఇంకొక 2-3 రౌండ్లు ఖచ్చితంగా మీకు సీట్లు ఆశించే విద్యార్థులందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఎవరు కంగారు పడకండి అని ఆ విద్యార్థులందరికీ కూడా ధైర్యాన్ని చెప్తున్నాను. ఆల్ ఇండియా కోటాకు దయచేసి ప్రయత్నించండి. 2వ రౌండ్కైనా ప్రతి విద్యార్థికి చెప్తున్నాను. ఎందుకంటే ఇంకా కట్ ఆఫ్ తగ్గే మీపైనే ఆధారపడి ఉంటుంది విద్యార్థుల భవిష్యత్తు. జై హింద్.